హైడ్రా హైదరాబాద్ ను హడలెత్తిస్తుంది. కూల్చివేతలతో కలకలం సృష్టిస్తుంది. హఠాత్తుగా తెరపైకొచ్చి హడావిడి చేస్తుంది. సామాజికంగానే కాదు, రాజకీయంగానూ దుమారం రేపుతోంది. అక్రమ నిర్మాణాల యాజమానుల్లో దడ పుట్టిస్తుంది. అయితే మొదట్లో అందరితోనూ శభాష్ అనిపించుకున్న హైడ్రా క్రమంగా ఆ ప్రతిష్టను కోల్పోతోంది. విమర్శలను మూటగట్టుకుంటోంది. దీర్ఘకాలిక ప్రణాళికతో సంస్కృతిని, కాలుష్యరహిత పర్యావరణాన్ని, పాత తరాల జ్ఞాపకాలను పదిలం చేసి ముందు తరాలకు కూడా జాగ్రత్తగా అందించాలన్న ఆశయం మంచిదే. అయినా ఆ ఆశయం వెనుక అంతర్గత ఆలోచనలు, హస్తిన శక్తులు ఉంటే మాత్రం ఆక్షేపణీయమనే చెప్పాలంటున్నారు విశ్లేషకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ ప్రత్యేక అధికారంతో ఆవిర్భవించింది. వరదలకు పరిష్కారం చూపించేందుకు పాత చెరువుల వైభవాన్ని తిరిగి తేవడమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రాను విస్తరించారు. హైడ్రాకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు చెరువులు, కుంటలతో విరసిల్లిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఆ కళను కోల్పోయింది. కాంక్రీట్ జంగిల్ గా మారింది. చెరువులు కుంచుకుపోయాయి, నాలాలు కనుమరుగయ్యాయి. కేవలం కాంక్రీటు నిర్మాణాలే తప్ప ఏమీ కనిపించడం లేదు. చినుకు పడితే రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చెరువులను ఆక్రమించి నాలాలను మూసివేయడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో అక్రమ నిర్మాణాలు కూల్చేసే పనిలో హైడ్రా నిమగ్నమైంది. బయటకు తెలిసేసరికి కూల్చివేతలు సమాప్తంగా మారిపోయింది. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణ అంతటా ఎక్కడ చూసినా హైడ్రా గురించే హాట్ చర్చలు సాగుతున్నాయి. ఏ నలుగురు కూర్చున్నా దీని మీదే ముచ్చటించుకునే స్థాయిలో హైడ్రా యాక్షన్ కొనసాగుతోంది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. తెల్లవారుజామున ఆక్రమణలు, కూల్చివేతలు మొదలుపెట్టి 2 రోజులైనా సరే మొత్తం భవనాలను నేలమట్టం చేసి గాని సిబ్బంది వెనుదిరిగి రావడం లేదు. చెరువులు ఉన్న చోట చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ ప్రాంతాల్లో చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిశీలనకు హైడ్రా సిబ్బంది, అధికారులు చేరుతున్నారు. అవసరమైతే భారీ బందోబస్తును వెంట తీసుకెళ్తున్నారు. రాత్రి నిద్రపోయిన వాళ్ళు తెల్లవారి కళ్ళు తెరిచేసరికి హైడ్రా కూల్చివేతలు పూర్తి చేసేస్తున్నారు. ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు చూస్తున్నారు. కానీ కోర్టుల్లో పిటిషన్ వేసేలోగానే హైడ్రా పని కానిచ్చేస్తోంది. ఒకవేళ న్యాయస్థానాలు స్టేలు ఇచ్చినా అప్పటికే కూల్చివేతల పర్వం పూర్తయిపోతుంది. సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలో ఇదే జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకే రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. ఈ వ్యవహారం బయట ప్రపంచానికి తెలిసేసరికి పావు వంతు కూల్చివేతలు అయిపోయాయి. ఇక నాగార్జున మేల్కొని హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేసరికి హైడ్రా తన పని తాను పూర్తి చేసుకుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రాకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. సోషల్ మీడియాలో హైడ్రాపై ఓ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. కానీ గత ప్రభుత్వంలో అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే తాము నిర్మించామని, తప్పు తమది కాదంటూ తమకు కనీస సమయం ఇవ్వకుండా ఇంత దూకుడు అవసరమా అని వాపోతున్నారు. పైగా న్యాయ పోరాటానికి కూడా సమయం ఇవ్వకుండా చేయడాన్ని నిరసిస్తున్నారు. కొన్నేళ్లుగా చూస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు అక్రమ భవనాలు కూల్చివేతలు పాక్షికంగా చేపట్టారు. కొన్ని గోడలను కూల్చివేయడం, స్లాబ్లకు రంధ్రాలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని ప్రకటించేవారు. ప్రస్తుతం హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు సాదాసీదాగా ఉండడం లేదు. ఎంతటి నిర్మాణాలనైనా సరే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువులో 2 రోజుల పాటు శ్రమించి 3 భారీ భవనాలను నేలమట్టం చేశారు. సుమారు 10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రిపురంలోని భూమృక ఉద్దవాల చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు, ప్రహరీ గోడలను, అక్రమంగా వేసిన లేఅవుట్లను కుక్కటి వేలతో పీకేశారు. చెరువు ఎఫ్టీఎల్ కు సంబంధించి 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని దేవేందర్ నగర్ చెరువు బఫర్ జోన్ లోని 51 అక్రమ నిర్మాణాల పునాదులను కదిలించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ని 6 గంటల్లో పూర్తిగా నేలమట్టం చేశారు. నెల రోజుల వ్యవధిలోనే హైడ్రా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమణను తొలగించింది. ఇలా ఆక్రమణకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు కూల్చివేతలు మొదలు పెడతారో ఏ ఒక్కరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ నిబంధనలు అతిక్రమించి కట్టిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా నుంచి కూల్చివేతలకు సంబంధించిన
ముందస్తు సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. వీరంతా ఎక్కడికి వెళ్లాలో ఆఖరి నిమిషం దాకా చెప్పడం లేదు. ఉదయాన్నే కూల్చివేతల ప్రాంతాలకు తీసుకెళ్లి విరామం లేకుండా పనులు సాగిస్తున్నారు. హైడ్రాకు ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపు కాకపోవడంతో డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బందికి వంతుల వారీగా విధులను అప్పగిస్తున్నారు. వారంలో 5 రోజులు అక్రమ నిర్మాణాల తనిఖీ, వాటిపై ఉన్న ఫిర్యాదులు, కోర్టు వివాదాలు, ఇతర ముఖ్య అంశాలను పరిశీలించి ఆ తర్వాత శని, ఆదివారాల్లో కూల్చివేతల ప్రక్రియ చేపడుతున్నారు. కూల్చివేతలకు ముందే చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నోటీసులు జారీ చేయడం, లేదంటే ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నిర్లక్ష్యంగా ఉన్న నిర్మాణాలపై నేరుగా కూల్చివేతకు సిద్ధపడుతున్నారు. ఇక తాజాగా హైడ్రా అధికారులు సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న రామ్ నగర్ పై పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అడిక్మెట్ లో నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ వాటిని తెల్లవారుజాము నుంచే కూల్చివేయడం ప్రారంభించారు. వాస్తవానికి ఈ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూసి వెళ్లిన 2 రోజుల్లోనే కూల్చివేతలు చేపట్టారు. వాస్తవానికి సదరు నిర్మాణాల యాజమానులు నోటీసులు ఇస్తారులే, అప్పుడు చూసుకుందామని భావించారు. కానీ ఉరుములు లేని వర్షంలా హైడ్రా ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉదయం ఈ వార్త బయటికి వచ్చేసరికి నిర్మాణాలు, కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే ఈ వ్యవహారం పైన మిశ్రమ స్పందన వస్తుండడం గమనార్హం. నాలాలు, చెరువులు, సరస్సులు ఆక్రమించుకుని కట్టుకున్న వారికి తగిన శాస్తి జరుగుతుందని కొందరు ఆనందం వ్యక్తం చేస్తుండగా, తమకు అవకాశం ఇవ్వకుండానే ఇలా చేయడం ఏమిటి అని యాజమానులు అంటున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థల నిర్మాణాలు కూడా చెరువులను ఆక్రమించుకొని జరిగినవేనని విమర్శలు మొదలయ్యాయి. పాతబస్తీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నిర్వహిస్తున్న ఫాతిమా కాలేజ్ కూడా పూర్తిగా చెరువులోనే కట్టారని ఆధారాలు బయటకు వచ్చాయి. వీటితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఏకంగా కీలక స్థానాల్లో ఉన్న మంత్రులకు సంబంధించిన నిర్మాణాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కానీ హైడ్రా మాత్రం తాను అనుకున్నది చేసుకుంటూ వెళుతుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీని పరిశీలించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ ఎంఐఎంకు చెందిన ఓవైసీల ఆక్రమణలపై కిమ్మనడం లేదన్న విమర్శలు అప్పుడే ఓవైపు హైడ్రాను, మరోవైపు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. తమ విద్యా సంస్థను కూల్చివేయవద్దని, అవసరమైతే తనపై బుల్లెట్లు కురిపించాలని, గతంలో మాదిరిగానే తనను కత్తులతో పొడిపించినా పర్వాలేదని, విద్యాసంస్థ జోలికి మాత్రం రావద్దని అక్బరుద్దీన్ ఓవైసీ మీడియా సాక్షిగా వేడుకున్నారు. అంటే చెరువును ఆక్రమించుకున్నట్లు అక్బరుద్దీన్ అంగీకరించినట్లే అన్నది మాత్రం సుస్పష్టం. దీనిపై బీజేపీ నాయకులు ఫిర్యాదులు చేసినా హైడ్రా మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం చర్చానీయాంశమవుతుంది. ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విద్యా సంస్థల జోలికి వెళ్లడానికి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు. అదే నిజమైతే బీఆర్ఎస్ నేత పల్లా విద్యా సంస్థల వైపు ఎందుకు వెళ్లారన్నది విమర్శలకు తావిస్తుంది. అంటే హస్తిన పెద్దల ఒత్తిడితోనే ఓవైసీల వైపు హైడ్రా వెళ్లడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అటువైపు చూస్తే కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఆర్ పరిధిలోకే ఉందని అధికారులు నిర్ధారించిన తర్వాత కూడా హైడ్రా బుల్డోజర్లు అటువైపు చూడకపోవడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీల మధ్య వైరం నాయకుల మీదకి మళ్లిందా, లేక నాయకుల మధ్య ముదిరిన యవ్వారం పార్టీలకు పాకిందా అనేది తెలియదు. కానీ హైడ్రా అంటేనే హడలెత్తిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరిపైన విడుచుకుపడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. తామేం చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్టుగా అధికార కాంగ్రెస్ సమాధానమిస్తుంది. అటు హైడ్రా వ్యవహారంపై అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య వైరం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రతిపక్షాలు అధికారుల పక్షంపై ఆరోపణలు చేయడం సహజం. ఇప్పుడు తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుండగా, కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ అంటకాగుతుందని బీజేపీ నేతల విమర్శల వర్షం కురిపిస్తుంది. ఈ విమర్శలే అతి విచిత్రంగా తోస్తున్నాయి. సో ఆర్ వాయిస్ కి ఆర్థికంగా మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ కి సపోర్ట్ గా నిలవండి. జై హింద్.